ఒడిశాలోని ఎడిసన్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాభారతి ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 22 ఏళ్లుగా కళాభారతి ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీ ఎడిసన్లోని కళాభారతి ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు వేడుకల్లో భాగంగా గణపతి ప్రతిష్ఠ, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 500 మందికి పైగా తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు పూజ, అర్చన, ప్రసాదం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కీర్తనలు, భజనలతో ఈ గణేష్ చతుర్థి వేడుకలు 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంస్థ సభ్యులు వివరించారు. గత 22 ఏళ్లుగా కళాభారతి ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. హలో అండి, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేము కళాభారతి ఇక్కడ ఓక్ ట్రీ మాల్లో కూర్చోబెట్టాము. ఇది 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. సో ఈరోజు డే 1. మేము సెప్టెంబర్ 6th నుంచి సెప్టెంబర్ 14th దాకా మేము గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు ఫస్ట్ డే మాకు దగ్గర 400 నుంచి 500 మంది దాకా వచ్చారు. సో మీరందరూ కూడా తప్పక రండి, దేవుడి దర్శనం చేయండి. ఇక్కడ ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. వచ్చి ప్రసాదం కూడా తీసుకోవచ్చు మీరు. సో ఈరోజు మాకు 400 నుంచి 500 మెంబర్స్ దాకా వచ్చారు. అందరు రావాలి, దర్శనం చేసుకోవాలి, అందరూ రావాలని కోరుకుంటున్నాము. సో ప్లీజ్ అందరు తప్పకుండా రండి. ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో సింగింగ్, వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి పార్టిసిపేట్ చేయడానికి. మీరు కూడా అందరు వచ్చి చూడొచ్చు. నా పేరు శ్రీనివాస్ భర్తవరపు. మేము ఇక్కడ కళాభారతి తరఫున ఈ ఓక్ ట్రీ మాలెట్ ఓక్ ట్రీలో దగ్గరగా 22 సంవత్సరాల నుంచి మేము కళాభారతి తరఫున గణేష్ ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 14 వరకు మేము జరుపుతున్నాము. ప్రతిరోజు కూడా నిత్యం కూడా పూజా కార్యక్రమం, అలాగే ప్రసాదం, అదేవిధంగా భజన కార్యక్రమం, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా జరుపుతాం. ఈరోజు దగ్గరగా 500 నుంచి 600 దాకా భక్తులు రావటం, తీర్థ ప్రసాదాలు తీసుకోవటం, దైవ భక్తికి సాన్నిధ్యం వహించడం అన్నీ జరిగినాయి. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రేక్షకులు, ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులు కూడా వచ్చి ఈ మాలెట్ ఓక్ ట్రీ యందు వినాయక చతుర్థి జరుపుతున్న ప్లేస్కి వచ్చి అందరూ కూడా తీర్థ ప్రసాదాలు, అదేగా భక్తి పారవశ్యం చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో ప్రేక్షకులందరికీ కళాభారతి తరపున గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేము ఈరోజు ఇక్కడ మాలెట్ ఓక్ ట్రీ రోడ్లో లాస్ట్ 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రోజు గణపతి పెట్టాము. నెక్స్ట్ 9 days ఉంటుంది ప్రోగ్రాము. నెక్స్ట్ సాటర్డే నిమజ్జనం ఉంటుంది. అందరూ రావండి. ప్రతిరోజు 7 గంటలకు హారతి ఉంటుంది. అందరూ వచ్చి దర్శనం చేసుకొని హారతి తీసుకోండి. ఈరోజు కూడా చాలా మంది జనాలు వచ్చారు. ఒక 500 to 600 పీపుల్ వచ్చారు. ఇంకా ప్రతిరోజు కూడా ఎక్కువనే వస్తారు. సో మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ప్రతిరోజు ప్రసాదం తీసుకొని వెళ్ళండి. Please keep watch and subscribe US1 TV.